అందరికీ నమస్కారం. ఈరోజు ఒక డబ్ల్యూహెచ్ఓ సంస్థ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. పర్టికులర్లీ తెలంగాణ గురించి. తెలంగాణలో పాలకు, మందుకు ఎలా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఒక వివరాలు మాత్రం ఇవ్వడం జరిగింది. మనం తెలంగాణలో పాలకు 4,200 ఖర్చు పెడుతుంటే మందుకు 11,351 రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఒక నివేదిక మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట ముందు బాటిల్ పైన యాడ్స్లోనూ కనిపిస్తుంది, కానీ తెలంగాణలో ఆరోగ్యాన్నిచ్చే పాల కన్నా లిక్కర్పై చేసే ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పి తాజా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికను తెలిపిందని చెప్పి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు అనమాట. ఇది రాష్ట్రంలో మద్యంపై ఏటా ఒక్కొక్కరు సగటున 11,351 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అమ్మకాల్లో మాత్రం 3వ స్థానంలో ఉంది. అదే పాల కోసం సగటున 4,200 రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పి ఒక నివేదిక మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో ఒక్కొక్కరు మద్యం కోసం 11,351 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే పాల కోసం 4,200 రూపాయలు ఖర్చు చేస్తున్నారనమాట. ఇది యాక్చువల్లీ ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం మనిషి రోజుకు 280 మిల్లీలీటర్ల పాలు అవసరం. రాష్ట్రంలో ఏడాదికి ఒక్కొక్కరికి 54 లీటర్ల పాలు మాత్రమే వాడుతున్నారు. నిరుపేదల విషయానికి వస్తే మరి 1.7 లీటర్లే. మరో విషయం ఏంటంటే ప్రతి 20 మందిలో ఒకరు అసలు పాలు కూడా తాగట్లేదని చెప్పి ఇక్కడైతే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే మేజర్గా తెలంగాణలో పాల కంటే మద్యాన్ని ఎక్కువ తాగుతున్నారని చెప్పి ఒక వార్త అయితే నివేదిక అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ.